ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెయిడ్ పార్ట్నర్షిప్ ని ఉపయోగించి బ్రాండ్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఇందులో కొంచెం అప్డేట్ కూడా వచ్చేసింది కాబట్టి ఆ అప్డేట్ ని ఉపయోగించుకొని మనం ప్రమోట్ ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం. ఎందుకంటే ఈ ప్రమోటింగ్ లో బెనిఫిట్స్ అయితే మనకి చాలా ఉన్నాయండి. దీనివల్ల ఎక్కువ వ్యూస్ రావడం అయితే మాత్రం కన్ఫామ్ గా ఉంటుంది. సో బ్రాండ్స్ ని మనం ప్రమోట్ చేసినప్పుడు ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే మనకే కదా బెస్ట్. సో ఆ ప్రమోటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది అనేది అయితే మీకు నేను క్లియర్ గా చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనము మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనం వీడియో అప్లోడ్ చేయడానికి అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏదైనా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వీడియోని సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఓకే మళ్ళీ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. అది ప్రాసెసింగ్ అయింది కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఇక్కడ మనకి మన టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ అనేది రాయమంటుంది. కింద వచ్చేసి మనకి యాడ్ పెయిడ్ పార్ట్నర్షిప్ లేబుల్ అంటే మనకి ట్యాగ్ పీపుల్, ఆడియన్స్, ప్రొఫైల్ డిస్ప్లే, ఆడ్ టాపిక్స్, యాడ్ లొకేషన్, యాడ్ రిమైండర్ కింద మనకి యాడ్ పెయిడ్ పార్ట్నర్షిప్ లేబుల్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇంత ముందుకు పెయిడ్ పార్ట్నర్షిప్ అని మాత్రమే ఉండేది. ఇప్పుడు యాడ్ పెయిడ్ పార్ట్నర్షిప్ లేబుల్ అని మనకైతే చూపిస్తుంది. కన్ఫ్యూజ్ అయితే ఏం కావద్దు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎవరివి ప్రమోట్ చేస్తాము, ఏమైనా బ్రాండ్స్ ఏదైనా మనకి కాంటాక్ట్ అయ్యాలంటే దాని తరఫున మనం ఆ బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేస్తాము. ఒకవేళ అలా కాకుండా ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళైనా సరే, సో అది వాళ్ళ తరఫున అది బిజినెసే కాబట్టి అలా సోషల్ మీడియా అకౌంట్స్ అయినా లేదంటే ఇప్పుడు రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదా మనకి డ్రెస్ల తరపున, ఫుడ్ తరపున, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తరపున ఇలాంటివి బ్రాండ్స్ ఉంటాయి కదా. సో అలాంటి బ్రాండ్స్ అయినా సరే మనం ప్రమోట్ చేయాలి అని అన్నప్పుడు ఇక లేదంటే ఇతరు వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఇన్స్టాలోనే వేరే వాళ్ళు మనల్ని ప్రమోట్ చేయమన్నప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేసి వాళ్ళ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ నా అకౌంట్ నేమ్ నేను ఎంటర్ చేయగానే వచ్చేసింది. ఇక్కడ పక్కకి మనకి యాడ్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ఇలా యాడ్ అనగానే కంటిన్యూ చేయమంటది. ఓకే, ఇప్పుడు ఈ అకౌంట్ అనేది ఇందాక నేను లాగిన్ అయిన నా వేరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ అకౌంట్ అనేది పెయిడ్ పార్ట్నర్షిప్ లేబుల్ లాగా వచ్చేస్తుంది. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అనేసుకొని పైన మన టైటిల్స్ హ్యాష్ ట్యాగ్స్ రాసామనంటే మనం షేర్ అనగానే వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ వేరే వాళ్ళ అకౌంట్ ని మనం ప్రమోట్ చేయడమే కాకుండా ఇప్పుడు ఎవరి అకౌంట్ ని అయితే మనం ప్రమోట్ చేసామో వాళ్ళు ఈ వీడియోని కూడా బూస్ట్ చేయడానికి అంటే వాళ్ళ దగ్గర నుంచి కాకుండా పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి కదా అందులో మళ్ళీ బూస్టింగ్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే రెండింటి దగ్గర నుంచి ఇంకా ఈ వీడియోని బూస్ట్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. సో దీనివల్ల మీకు అలాగే ప్రమోట్ చేయించుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ గా ఉంటుంది కాబట్టి మనకి ఎట్ ఏ టైం రెండు లాభాలు అయితే ఉంటాయి. సో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ తరఫున యూజ్ చేస్తున్నారు అని అంటే వేరే వాళ్ళు ఎవరైనా ప్రమోటింగ్ కోసం వచ్చినప్పుడు ఈ విధంగా ఈజీగా షేర్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఈజీగా ప్రమోటింగ్ అనేది మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.